మంగళవారం నాడు యాపిల్ పండ్ల రసం స్వీకరించడం ఆరోగ్యదాయకమని పండితులు చెబుతున్నారు. అదే రోజు కందులతో తయారు చేసే కంది పచ్చడి, కంది పులుసు, కూరలు వంటి వంటకాలు వండుకొని భుజించడం చాలా మంచిది. ఇంకా ఆ రోజున కుమారస్వామిని దర్శించుకోవడం శ్రేయస్కరమని పండితులు చెబుతున్నారు. ఆ రోజు సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానమాచరించి పూజ గదిని పసుపు, కుంకుమ, పుష్పాలతో అలంకరించుకొని సుబ్రహ్మణ్య స్వామి పటాన్ని లేదా ప్రతిమను నిష్ఠతో పూజించే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఇదే రోజున శ్రీ వెంకటేశ్వర స్వామిని లేదా కుమారస్వామి ఆలయాలను దర్శించుకునే వారికి ఈతి బాధలు, దారిద్ర్యాలు తొలగిపోతాయని పండితులు అంటున్నారు. శ్రీవారు కుమారస్వామికి మంగళవారం రోజున ఎర్రటి పుష్పాలను సమర్పిస్తే సకల సంపదలు లభిస్తాయి. అదేవిధంగా ఎరుపు రంగు దుస్తులను మంగళవారం ధరించడం శ్రేయస్కరం. గులాబీ పువ్వులు వంటి ఎరుపు రంగు పువ్వులను ధరిస్తే దీర్ఘ సుమంగళి ప్రాప్తం చేకూరుతుందని పండితులు అంటున్నారు. హిందూయిజం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.